హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈరోజు చేపల పులుసు అయితే పెడుతున్నాం. ఎలా చేయాలి ఏమిటి అనేది చూసేయండి. ఇప్పుడైతే మనం చేయబోతున్నాం. అండ్ ముందుగా మనం ఆనియన్స్ అయితే సన్నగా తరిమేసి పెట్టుకోవాలి. అండ్ ఉల్లిపాయలు కూడా. అండ్ ఇప్పుడైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత గింజలు అయితే వేయాలి. చాలా అంటే చాలా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా అయితే వచ్చింది గైస్. ఇప్పుడు తర్వాత గింజలు వేసాం గైస్. అండ్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేయాలి. బాగా ఫ్రై చేయాలి. కరివేపాకుతో పాటు కలిపి చాలా అంటే చాలా బాగుండేది. బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత ఇప్పుడు అదేదో పొడి గాయస్, నాకు కూడా తెలియదు దాని పేరు. ఏదో అవ్వ అయితే ప్రిపేర్ చేశారు ఆ పొడిని. ఏదో జీలకర్ర అయితే దాని నేమ్ తెల్లని ఆ పొడి మేమైతే అవ్వ చేసిన పొడి అనేసి నేమ్ అయితే పెడతాం గ్యాస్. చాలా అంటే చాలా కలర్ఫుల్గా వచ్చిన తర్వాత బ్రౌన్ కలర్లో అండ్ మసాలా అయితే వేసుకోవాలి. ఫస్ట్లో చూపించాను కదా ఆ మసాలా గ్యాస్. బాగా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే రాళ్ళుప్పు అనేది వేస్తున్నాం. కొంతమంది రాళ్ళుప్పు అంటారు, కొంతమంది కల్లుప్పు కూడా అంటారు కదా, అవి గాయస్. బాగా ఉడికిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. చేపలు పట్టి వాటర్ అయితే వేసుకోవాలి. మూత అయితే పెట్టుకోవాలి 2 minutes. అది బాగా ఉడికిన తర్వాత మనమైతే మూత అయితే ఓపెన్ చేసేసి మనం ఇప్పుడు ఫిషెస్ అయితే బాగా వాష్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగా. ఫిషెస్ అయితే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఫిషెస్ వచ్చేసి అయిన పులుసులో ఇది వేసేయాలి గాయస్. అంతే ఈజీ. చేపల పులుసు ఎలా చేయాలో చూసేయండి. ఇట్ ఈజ్ అవర్ స్పెషల్ టుడే. ఎంతమంది చేపల పులుసు తిన్నారో కామెంట్ చేయండి. అండ్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్. అసలు మీ సపోర్ట్ అయితే లేదు. మీ సపోర్ట్ ఉంటేనే మేము వస్తాము. చూడండి ఎలా అంత బాగా వచ్చింది. కలర్లో అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. కానీ మేమైతే ఫిష్ తినము. మమ్మీ వీళ్ళే తినేది. అవ్వ వచ్చిందని అవ్వతో స్పెషల్గా ఈరోజు చేయించారు గైస్. ఈరోజు ఆ చేపల మార్కెట్లో కూడా చేపలు వచ్చాయని ఈరోజు తెచ్చారు గైస్. చాలా కలర్ఫుల్ వచ్చినాయి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.